పెద్దోళ్ళు కష్టపడి వ్యాపారం పెట్టిస్తే ఇక్కడ వీడు ఎలాంటి ఆటలు ఆడుతున్నాడు చూడు. నువ్వు కానీ అమ్మా కానీ. దేశంలో ఎక్కడెక్కడో భూకంపాలు వస్తున్నాయి, ఈ సచ్చినోడు కొట్టుకు మాత్రం రావట్లేదు. డబ్బులు ఎప్పుడెత్తావు చెప్పరా? అరే ఏమైందబ్బాయా? గడిది గుడ్ అయింది. అటు చూడండి రా, మేసాడు వచ్చేస్తున్నాడు. నేను లోపలికి దాక్కుంటాను, అడిగితే లేనని చెప్పండి. నువ్వు లోపల ఏమని చెప్పాను అని చెప్పా. నువ్వు నోరు మీరా రే. నేను మూస్తా. అప్పు తీర్చలేదనుకో, నరికి పోగులేడతాను. ఏమనుకున్నావో ఏలే. రేయ్ ఎక్కడ రాడు? ఎవరి గురించి అడుగుతున్నారండి? ఎక్కడ పనికి మాలినోడు ఉండాలిగా, ఆడి గురించే. ఇక్కడ అందరూ పనికి మాలినోళ్లే. ఏ పనికి మాలినోళ్ళని అడుగుతున్నారు? లారెన్స్ అని పోరంబోకు ఉండాలిగా, ఆడి గురించే. ఈ కొట్టిగాడి పేరు ఒకటి ఎత్తు చెప్పరాడేడి. సార్ మీకు విషయం తెలీదా? ఏట్రా? అదేనండి, లారెన్స్ పెళ్లికని తిరుపతికి వెళ్ళి తిరిగి వస్తూ ఉంటే లారీ యాక్సిడెంట్ అయ్యి 2 కళ్ళు పోయాయి. అమ్మో దుర్మార్గులారా. ఎరా కదలుతున్నావా? కళ్ళు మాత్రం ఎట్టా పోతాయిరా లారీ యాక్సిడెంట్ లో? గుద్దింది చుబల్లారీ అండి, చుబల్లారీ. రేయ్ మా నాన్న చిన్నప్పుడే చెవులు కుట్టించేశాడు రా. ఇలా కళ్ళు పోయాయి చెవులు పోయాయి అనే కథలొద్దు, నా కొట్టి కావాలి. సరిగ్గా 10 రోజుల్లో వస్తాను. నాకు అసలు వడ్డీ 2 కావాలి. ఇయ్యలేదంటే నేను మాట్లాడను, నా చేతిలో కత్తి మాట్లాడొద్దు. చెప్పండి ఆడికి. నీ మొహానికి సిగరెట్ ఒకటి ఎందుకు నా కళ్ళుపోయా అన్నారు? ఈడిట్ట చెప్పకపోతే ఆడొచ్చి నీ 2 కళ్ళు పీకేసేవాడు. ఇక మీదట ఆడి ముందు బ్లైండ్ గానే పాలు అయిపో. నన్నెందుకు రా ఊరికే విసిగిస్తావు? వెళ్ళి మీ నాన్న అడుగు. అన్నదమ్ములిద్దరూ ఐకమత్యంగా ఉన్నాడ్రా. ఏంటి కంప్లైంట్ చేస్తున్నాడా? మీరే అడగండి. వీడేం పట్టించుకోవట్లేదట, వీడికి ఏం చేయట్లేదట. పెద్దవాడిగా అన్నీ చేస్తున్నారని తెగ కొనుగుతున్నాడు. ఎరా నీ కిందటి నెలలోనగా 18,000 రూపాయలు కంప్యూటర్ కాల్స్ కట్టాను, అప్పుడే మర్చిపోయావా? నాకైతే 1000, అన్నయ్యకైతే 1,00,000. వాడు బిజినెస్ చేస్తున్నాడు కదరా. పెద్ద బిజినెస్. ఆఫ్టర్ ఆల్ టర్మ్ ఫీజు కట్టడానికి 100 రూపాయలు అడిగాను, అది కూడా లేదన్నాడు. ఆ రోజు వాడి దగ్గర ఉండుండవురా. ఒరేయ్ ఎంతైనా వాడికి అన్నయ్యరా. అది మాత్రమే కాదు, వాడు నాకు పెద్ద కొడుకు. రేపే నాకేదన్నా అయిందనుకో ఈ కుటుంబ భారాన్ని వాడే మొయ్యాలి. వాడినేం అనకనాయనా. అలా చెప్పు నానా. అన్నయ్య మంచి డ్రెస్ వేసుకుంటే నచ్చదు, కడుపు నిండా తింటే నచ్చదు. సరైన సాడిస్ట్. చాలే పెద్ద గొప్పలు చెప్తున్నావు. ఒక చిన్న హెయిర్ పిన్ అయినా కొనిచ్చాడా నీకు? హెయిర్ పిన్ కొనిస్తేనే అన్నయ్య. ఒరేయ్ నువ్వు చూస్తూ ఉండు, దాని పెళ్లి బ్రహ్మాండంగా జరిపించేది మీ అన్నయ్యారా. ఈ జన్మలో ఖచ్చితంగా నీ పెళ్లి కాదే. ఏయ్ నోరు మీరా ఆప్సెకున పక్షి, నువ్వు వెళ్ళి పని చూసుకోమ్మా. కళ్ళు పోయాయి అన్నారు, ఇడు పోసిత్తా నుంచున్నాడు. ఓనరా వస్తానా? ఎక్స్క్యూజ్ మీ, టైం ప్లీజ్. చూసుకో. మనం రావడంగానే ఇడు చూసాడా ఏంటి? టెస్ట్ చేయాల్సిందే. పొడి చేసేలా ఉన్నాడే. సార్ 12B బస్ వెళ్ళిపోయిందా సార్? సార్ పక్కన ఎవరు లేరా సార్? రాంగ్ ప్లేస్ లో నుంచున్నావు, పక్కకెళ్ళు. వెళ్ళొస్తాను సార్. అటు వెళ్ళవయ్యా. సరే సార్. నల్ల కళ్ళద్దాలు పెట్టుకున్నందువల్ల తప్పించుకున్నాను. అమ్మయ్యా. ఇప్పుడు దొరికాడ్రా బాబు. రైట్ లో వెళ్ళకండి, డ్రైనేజీ ఉంది. లెఫ్ట్ లో వెళ్ళండి. ఈడెందుకు అటువైపు వెళ్ళమంటున్నాడు? అయ్యో మళ్ళీ టెస్ట్ పెడుతున్నాడే కొండ ముచ్చుకోడు. ఏటి ఆలోచన? పో ముందుకి. అడిగేస్తే
తిన్నగా పైకే అది నీకు తిన్నగా పో తిన్నగా తిన్నగా అసలే సూపర్ కలర్ బురదలో పడితే అది తిన్నగా ఎల్లు రాజా అలాగే ఎల్లు ఎల్లు. హలో, ఏమిటి సార్ ఎటో చూస్తూ నడుస్తున్నారు? సారీ మేడం, నేను బ్లైండ్. ఓ సారీ అండి. సిటీలో 2 కళ్ళు ఉన్న వాళ్లే నడవడం చాలా కష్టమైన విషయం. మీరు బ్లైండ్, చేతిలో వాకింగ్ స్టిక్ అయినా ఉంటే మంచిది. ఉంది మేడం, జస్ట్ ఇప్పుడే బస్సులో వస్తుంటే మిస్ అయింది. మంత్ ఎండ్, నెక్స్ట్ వీక్ శాలరీ రాగానే తీసుకోవాలి. సరే కానీ మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? అయ్యో, తో దగ్గర నుంచి తప్పించుకుంటే చాలు. ఇప్పుడు రోడ్ క్రాస్ చేస్తే చాలు. రండి. ఈడు కళ్ళు పోయిన మాట నిజమే. చాలా థ్యాంక్స్ మేడం, వెళ్ళొస్తాను మేడం. ఒక్క నిమిషం, ఓసారి ఇలా వస్తారా? ఎక్స్క్యూజ్ మీ, వాకింగ్ స్టిక్ ఉందా? ఉంది మేడం. ఇది 200, ఇది 120, ఇది 100. ఇది ఎంత అన్నారు? 200. ఇది తీసుకుంటాను. మేడం, ఇప్పుడు మనం ఎక్కడున్నాం? చెప్తాను కానీ ఈ స్టిక్ తీసుకోండి. పర్వాలేదు మేడం, నెక్స్ట్ వీక్ శాలరీ రాగానే నేనే కొనుక్కుంటాను. నెక్స్ట్ వీక్ అని మీకు జీతం రాదు. అంతవరకు మీరు ఈ రోడ్డు మీద నడవాలి కదా. రోడ్డు క్రాస్ చేయించడానికి కావాలంటే నేను రావచ్చు, కానీ చివరి వరకు మీతో ఉండేది ఈ స్టిక్కే. ప్లీజ్ తీసుకోండి. నెక్స్ట్ టైం నన్ను చూసినప్పుడు నా డబ్బులు నేనే అడిగి తీసుకుంటాను. ఓకే మేడం. ఏమిటి ఓకే మేడం? నన్ను మీరు ఎలా చూడగలరు? నేను మిమ్మల్ని ఎప్పుడు చూస్తానో అప్పుడు తీసుకుంటాను. ఓకే, వస్తానండి. థ్యాంక్స్. హృదయం ఎక్కడున్నది? హలో. హాయ్, నన్నేనా? నిన్ను కాదు, అతన్ని. నిన్ను కాదురా, నన్ను. అయ్యో, నామం పెట్టే అలవాటు లేదండి. ప్లస్ ప్యూర్ క్రిస్టియన్ని. అయ్యో, నన్ను పెళ్లి చేసుకుంటామని అడుగుతుంది. ఎవరా? వీడికి పెళ్ళైపోయింది. అయ్యో, ఏమీ మాట్లాడటం లేదు. మాటలు రావంటావా? నేను చుంచు మొహానికి వస్తుందో నువ్వు చేయడమే గొప్ప విషయం. అందులో ఈ బండ్లు నేను పెళ్లి కూడా చేసుకోవాలా? ఇప్పుడు వెళ్తాను, నన్ను ఉంటావా? ఎక్స్క్యూజ్ మీ, చాలా సేపటి నుంచి సైకిల్ అయితే చెప్పాలనుకుంటున్నారు. చెప్పదలుచుకుందేదో డైరెక్ట్ గా చెప్పండి, అర్థం చేసుకుంటాను. జిప్ వేసుకోరా ఎదవా. ఏమండి, బంగారం ధర బాగా తగ్గింది. అయితే ఏంటట? ఎప్పటి నుంచే మన సుధకి 4 నగలు చేర్చి పెడితేనే రేపు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. నిజమే. ఎందుకంటున్నానంటే మీ కరియర్స్ డబ్బు 25,000 వచ్చాయి కదా, దాంతో నగలేమన్నా కొందాం అనుకుంటున్నాను. ఏం లేదు, దాంతో ఆ హౌసింగ్ లోన్ తీర్చేద్దాం అనుకున్నాను. నువ్వు చెప్పేది సరిగానే ఉంది, అలా కానీ మా నాన్నకి అరియర్స్ డబ్బు 25,000 వస్తే అందులో 10,000 చాలు నాకు. అలా యాక్ట్ చేయరా? మా నాన్నకి అరియర్స్ డబ్బు 25,000 వచ్చాయి, అందులో 10,000 చాలు నాకు. ముందు లోపలికి వెళ్ళు, మీరు నేను చూసుకుంటా. వెళ్ళు. షాప్కి వెళ్ళాలన్నా. లారెన్స్, మా అమ్మని కాపాడు.
మా అమ్మకి హార్ట్ అటాక్ వచ్చిందిరా. హాస్పిటల్కి తీసుకెళ్ళు. హాస్పిటల్ చేర్పించి వస్తున్నారా? నువ్వే ఎలాగైనా కాపాడాలరా. ఏ హాస్పిటల్? అయ్యో ఆ పక్కన 24 hours హాస్పిటల్ చేర్పించి వచ్చాను రా. 10,000 ఇస్తే గానీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయని అంటున్నారా డాక్టర్ గారు. నువ్వే ఇవ్వగలరా? ఇదేమన్నా బ్యాంక్ అనుకుంటున్నావా? పోయిన వారం తీసుకుని 500 ఏవి? 500 పోనీ అది కలిపి ఇచ్చేస్తాను రా. నేను వ్యాపారం చేసేది దాన ధర్మాలు చేయడానికి కాదు. వెళ్ళు. అలాగరా నువ్వే కాపాడాలరా మా అమ్మని. నీకు నేను ఒక్కనే ఫ్రెండ్ నా? గిరి లేడు, బాబు లేడు, సతీష్ లేడు. వెళ్ళి వాళ్ళని అడుగు. వచ్చేసాడు ఊపుకుంటూ. రే ఊరుకోరా. ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు. ఊరుకోవయ్యా. ఊరుకో. ఇదిగో ఇటు తిరుగు. ఇది పడుకో. ఇప్పుడు నీకు ఎంత కావాలి? అంకుల్ మా అమ్మకి ఇది సెకండ్ అటాక్ అంకుల్. ఒక్క ఇంజక్షన్ కి 2,500 అవుతుంది. ఆ తర్వాత డాక్టర్ ఫీజు, నర్సు ఫీజు, మందులు మాకులు అన్ని కలిపి 10,000 రూపీస్ అవుతుంది. నాకున్నది ఒకే అమ్మ అంకుల్. మీరే ఎలాగైనా డబ్బుకి ఏర్పాటు చేయాలి. ఉండు. రే ఇలా రా. ఏమిట్రా మాటలు? ఏదో అవసరం ఉండే కదా వచ్చాడు. తెలిసిన వాళ్లే కదరా ఎవరైనా సాయం అడగలరు. రేపు మనకి ఏదైనా అవసరం వస్తే నలుగురు వచ్చి సహాయపడాలి కదా. అది సరే నాన్న. ఇప్పుడు మన దగ్గర అంత డబ్బు ఏది? నాకు అరేస్ డబ్బు 25,000 వచ్చాయరా. అయ్యో బాబు. అయినా అరేస్ వస్తే మాత్రం మనకి ఎన్ని సమస్యలు ఉన్నాయి. ఆ డబ్బుతో చెల్లైకి నగలేమైనా కొనొచ్చు కదా. నాగా నట్రా కొంటే బీరువాలో దాచుకోవటమే కదా. వీడికి హెల్ప్ చేస్తే ఒక ప్రాణాన్ని కాపాడినట్టు అవుతుంది. నువ్వు ఊరుకో. మీనాక్షి అందులోంచి 10,000 తీసుకురా. నువ్వు రారా. బాధపడకమ్మా. నేను కాపాడానికి లారెన్స్ తండ్రి రూపంలో దేవుడు ఉన్నాడమ్మా. బాబు ఇప్పుడు డబ్బు ఇస్తే ఎప్పుడు తిరిగిస్తావు? ఎప్పుడు తల్లి ప్రేమ ఏదేదో వాగేశాను అంకుల్. 1 month 2 months వడ్డీతో కలిపి ఇచ్చేస్తాను. వడ్డీ ఏం అక్కర్లేదు, అసలు మాత్రం తిరిగిస్తే చాలు. నువ్వు వెళ్ళు. చాలా థ్యాంక్స్ అంకుల్. చాలా థ్యాంక్స్. అంకుల్ మీ అబ్బాయికి నేను 500 ఇవ్వాలి. అది కూడా కలిపి మీకే ఇచ్చేస్తాను. బాబు అవన్నీ తర్వాత చూసుకుందాం కానీ ముందు వెళ్ళి మీ అమ్మగారి సంగతి చూడు. వెళ్ళు. మీ అమ్మగారిని చూస్తాను. పద. నువ్వు ఇక్కడ మీ అమ్మ నన్ను చూసుకో. మా అమ్మ నేను చూసుకుంటాను. అమ్మ మీద ఎంత ప్రేమ పెట్టుకున్నాడు. ఇంకానయ్యో నేను నగల దుకాణానికి వెళ్ళలేదు. మన చేతులే ఉంది. ఏదేమైనా నీకు ఇంత జాలి పనికిరాదు నాన్న. నేను వెళ్ళొస్తాను. ఎక్కడికి వెళ్తున్నావురా? నాన్న నీకు నా మీద ఉన్న నమ్మకం 100% ఓకే. అలాగే నా ఫ్రెండ్ ఉండాలని లేదు కదా. వాడి మీద నాకు డౌట్ గా ఉంది. ఆ డబ్బు హాస్పిటల్కి చేరిందో లేదో వెళ్ళి చూసొస్తాను. బాధ్యతే బాధ్యత. 2 సంవత్సరాలుగా మీ వెనక కుక్కలా తిరుగుతున్నాడండి. తెలుసు. వాడు మీతో మాట్లాడాలని అల్లాడిపోతున్నాడండి. అది కూడా తెలుసు కానీ మాట్లాడటం లేదే. సో వాడొచ్చి మీతో మాట్లాడితే మీకు ఓకేనా? ఓకే. రే తెలివి తక్కువ దద్దమ్మ. నేనేరా? రారా. ఆయన అలా తిట్ట